ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భైంసాకు వచ్చిన కేటీఆర్ సభలో నిరసన తెలిపిన హర్మాన్ మాలదారులను అరెస్ట్ చేయడం సరికాదని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శ్రీరాముని భక్తులైన అంజన స్వాముల నిరసన తెలిపితే వివాదాన్ని పరిష్కరించకుండా కేటీఆర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎమ్మెల్యే అన్నారు. హిందువుల ఆరాధ్య దైవం జై శ్రీరామ్ నినాదంపై కేటీఆర్ కొన్ని సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హిందూ మనోభావాలను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కుట్రేనని ఆయన అన్నారు. ఒక వర్గానికి సంబంధించిన దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ప్రజలు నమ్మొద్దని, బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే నిరసన తెలిపిన వారిని చిల్లర మాటలు అనడం మంచి పద్ధతి కాదన్నారు. 23 మందిని అరెస్ట్ చేయడం సరికాదని, వారికి అన్ని విధాలు ఆదుకుంటానన్నారు. నిరసించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విధంగానే మా రాముణ్ణి కించపరిచారు కాబట్టి నిరసన చేస్తున్నటువంటి వారిపైన కుట్రపూరితంగా ఒక కథ అల్లి హనుమాన్ దీక్ష పరుల్ని, విహెచ్పి కార్యకర్తల్ని వాళ్ళపై ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవాలు ఎవరు అసలు కుట్రదారులో వాస్తవాలు బయటికి రావాలి. మీరు న్యాయంగా విచారణ జరిపించండి, దోషులు ఎవరో తేల్చండి. కానీ అమాయకులైనటువంటి హనుమాన్ దీక్ష పరులకి, విహెచ్పి నాయకుల పైన ఈరోజు అటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా మధ్యలో వచ్చి కుట్రపూరితంగా దీన్ని రచించారని చెప్పేసి మాకు మాత్రం ప్రగాఢమైనటువంటి ఇది ఉంది. కాబట్టి నిజమైన దోషుల్ని శిక్షించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, సోదరులు రాత్రే నాతో మాట్లాడారు. సార్ ఇట్లా జరిగిందని చెప్పేసి తప్పకుండా పటేల్ గారు అన్నట్టుగా ఆ దీక్షా పరుల్ని, విహెచ్పి నాయకులందరినీ కూడా కాపాడే బాధ్యత మాది. తప్పకుండా వారికి కాపాడి తీర్థం. నిజమైన వారిని, ఎవరైతే దోషులు ఉంటారో వారిని మీరు చూడండి తప్ప అమాయకుల పైన ఈరోజు రాముని కించపరిస్తే నిరసన తెలిపే వారిపైన ప్రజాస్వామ్యంలో నిరసన హక్కున్నటువంటి నిన్న రాత్రి కేటీఆర్ ప్రోగ్రాంలో ఏదైతే జరిగింది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ధర్మానికి, ఒక దేవుడికి కించపరే వ్యక్తి కేటీఆర్ గారు ఇట్లా కించపరిస్తే మేము వర్గమని మా హనుమాన్ దీక్ష వాళ్ళు, అదేవిధంగా మా హిందూ సోదరులు అందరూ ఆయనకు అడ్డమైతే ఎట్లా అంటే అట్లా తిట్టడం సమావేశం కాదు. అయ్యా, నువ్వు ఒక హిందూ ధర్మానికి పుట్టిన వ్యక్తి, హిందూ ధర్మానికి కింది పెట్టిన రాముడు ఎట్లా కింద పెడతావు? నువ్వు దేవుడు పూజ చేయవా అని నేను సవాల్ చేస్తున్నాను. ఏదైనా ఖచ్చితంగా నా కార్యకర్తలకు కాపాడే నా బాధ్యత ఉంది. నా కార్యకర్తలు ఏదైతే తప్పు చేయలేదు, హనుమాన్ దీక్ష వాళ్ళు కూడా తప్పు చేయలేదు. నువ్వు మాట్లాడే సరిగ్గా మంచిగా లేదు, పద్ధతి మంచిగా లేదు అని మేము చెప్పి నిరసన వ్యక్తం చేశాము. దానికోసం ఏదైతే కుట్ర చేస్తున్నారో మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే మా దోషులకు మీరు లోపట్ల చేశారో వాళ్ళకి కాపాడే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి కాపాడుకుంటామని తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము ఎట్టి పరిస్థితి హిందూ ధర్మంలో పుట్టి హిందూ వాళ్ళకు కాపాడడం నా బాధ్యత అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.